సంగీత్ మెహందీ కోసం కొన్న డ్రెస్ నువ్వు వేసుకో. నేను వెళ్ళి వచ్చిన వాళ్ళకి చెప్తాను. తను డ్రెస్ ట్రైల్ చేసుకుంటుందని చెప్తాను. వాట్ అన్ ఐడియా సర్జీ. అరే సర్ని కాదండి, మేడం ని. గ్రేట్ గాయత్రి. ఆల్రెడీ మనం చాలా లేట్ చేసాం. ఈ రోజు మెహందీ ఉంది, సంగీత్ ఉంది. మనం ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా ఈ పెళ్లి ఆపేయాలి. కానీ ఎలా లవ్లీ? మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా. ప్రూఫ్ ఏది ఏమైనా పంజాబీ వాళ్ళ పెళ్ళంటేనే చాలా సరదాగా ఉంటుంది కదా. అయితే రాత్రంతా పండుగే. అవును, ఫుల్ నైట్ అంతా ఆటపాట ఉండాల్సిందే. ఏంటండి మీరు రాత్రంతా అని పట్టు కూర్చున్నారు? అసలు పాటలు ఆటలు ఎలా ఉన్నా సరే రాత్రి 12 లోపల ముగించాలి. కానివ్వండి కానివ్వండి, మీరు తన కాళ్ళకి గోరింటాకు పెట్టండి. ఆపేయండి ఇక మీ ఆటలు పాటలు. అరే ఆగండి బాబు, మ్యూజిక్ ఆపండి. బావగారు, ఇప్పటికే మేము చాలా అలసిపోయాం. మీరు గనక అనుమతిస్తే మా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అంకుల్ గారు మీరు అలా మాట్లాడుతున్నారేంటి? ఈ రోజు సంగీత ఫంక్షన్ ఉంది కదా, రాత్రి మొత్తం ఆట పాటలు ఉండాల్సిందే. అవునంకుల్, మీరు అనడం అస్సలు బాలేదు. ఆటపాటల్లో అసలు సరదా ఇప్పుడే కదా మొదలైంది. అవును, రియల్ ఎంజాయ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంకుల్. ఉండండి. మీరు బలవంతం పెట్టకండి. విషయం ఏంటంటే తనకి వయసు అయిపోయింది కదా. పాపం ఆయన గారు చాలా త్వరగా అలసిపోతారు. పాపం టైర్డ్ అయిపోతున్నారు. ఆంటీ ప్లీజ్, ఈ ఒక్కరోజు మా కోసం ఉండొచ్చు కదా ప్లీజ్. ఈ రాత్రంతా ఆడుతూ పాడుతూ గడపాలని మేమందరం చాలా ఆశపడుతున్నాం ఆంటీ. అరే కావేరి, నువ్వైనా మీ నాన్నకు నచ్చజెప్పొచ్చు కదా. అరే అంకుల్, ఈ రోజు మాత్రం మీరు వెళ్ళడానికి మేము ఒప్పుకోం. చూడండి అంకుల్, మీ అమ్మాయి పెళ్లి జీవితంలో ఒక్కసారి కదా జరిగేది. ఈ రాత్రంతా ఆడుతూ పాడుతూ గడపాలని మా అందరికీ ఆశగా ఉంది. ఏమంటారు మీరు? అవునవును. అన్నయ్య అన్నయ్య, ఇలా వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. ప్లీజ్ వెళ్ళొద్దు. ఇంకా 12 కూడా అవ్వలేదు కదా. అయ్యో, ఇప్పుడు 12 కాబోతోంది. నా ఉద్దేశం, ఆయన నిద్ర పోకపోతే ఆయన హెల్త్ పాడైపోతుంది. అరే 12 అని ఇందాకటి నుంచి ఒకటే పట్టుకున్నారేంటి? మనం ఓ పని చేద్దాం, వీళ్ళ చుట్టూ ఒక సర్కిల్ గా ఏర్పడదాం. వీళ్ళు పారిపోవడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు. వావ్. ఏదో ఒకటి చెయ్యండి, ఆలోచించండి. అయితే సరేనండి, మీ అందరి కోసం మేం కూడా ఉండిపోతాం. బాగా చెప్పారు అంకుల్. అలాగే నేను మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. ఇలాంటి పార్టీ మీరు ఇంతకు ముందు ఎన్నడూ ఎక్కడా చూసుండరని 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఈ డాన్స్ పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని. కానివ్వండి. అయ్యో, ఇప్పుడు కరెంటు పోయిందేంటి? ఐఎమ్ షూర్ కార్తీక్, ఇది కూడా వాళ్ళ పని అయి ఉంటుంది. ఐ థింక్ యు ఆర్ రైట్ లవ్లీ. నేను వెళ్ళి చూస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు బాబు. ఇది ఈ రోజు మన పార్టీ స్టైల్.
అత్తయ్య వాళ్ళ గోళ్ళు చూసావా ఎంత పొడుగ్గా ఉన్నాయో? భూతం లేదు 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 మీనాక్షి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు భూతాల వేషాలు వేసుకున్నారు అంతే. చెయ్యి హనుమాన జ్ఞానకుల సాగర. గౌరక్కయ్య, భూతాలు గీతాలు లేవు, వాళ్ళు భూతాల వేషం వేసుకున్నారంతే. చూడండి చూడండి. వీళ్ళు నిజమైన భూతాలు కాదు, భయపడకు. జస్ట్ లుక్ ఎట్ దెమ్ లవ్లీ. ఎవరన్నా ఒంటరిగా వీళ్ళని చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చస్తారు. దీని గురించి వీళ్ళంతా రాత్రి 12 అవగానే ఏదో ఒక సాకు చెప్పి మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అయినా కానీ ఇప్పుడు కాస్ట్యూమ్స్ పార్టీ పేరడ్డు పెట్టుకుని వాళ్ళు ఈ విషయం దాచాలని చూస్తున్నారు. పిల్లల్ని పడుకోపెట్టి మంచి పని చేశాం. లేదంటే ఇంతమంది భూతాల్ని ఒక్కసారి చూస్తే ఎంత భయపడేవాళ్ళో. ఇదే ఈ రోజు మన పార్టీ స్టైల్. ఏంటండి మీరు చేసిన పని? ఇక్కడేమైనా డ్రామా జరుగుతుంది అనుకుంటున్నారా? మీరు అలా వేషం వేసుకొని వచ్చారు? అరే, ఇది మా అబ్బాయి పెళ్లి సంగీత పార్టీ. ఇలాంటి శుభ సమయంలో ఇలాంటి అవతారాలతో వస్తారా? మీరు మాకేం చెప్పారు? మేము మా సంప్రదాయం ప్రకారం చేస్తాము అన్నారు. మీ మాట విని మేం పంజాబీ సాంప్రదాయ ప్రకారం చేస్తాం అనుకున్నాం, కానీ ఇదేమిటి మీరు భూతాల్లా వచ్చారు? తప్పు తప్పు. బామ్మగారు, వదిన గారు, అదేంటంటే ప్రతి సంగీతంలోనూ మెహందీ ఫంక్షన్ లోనూ ఆట పాట, మ్యూజిక్, డాన్సింగ్ అన్నీ ఉంటాయి కదా. అందుకే మేము వెరైటీగా ఉండాలని, కాస్త డిఫరెంట్ గా ఉండాలని ఇలా చేశాము. అప్పుడే కదా జనాలు ఏళ్ల తరబడి మన సంగీతాన్ని గుర్తు పెట్టుకునేది. అందుకని మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తారా? డోంట్ వరీ, డోంట్ వరీ. మీకు ఈ డ్రెస్సులు నచ్చలేదు అనుకోండి, మేము ఇప్పుడే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. ఓయ్ సత్య, నోరు మూసుకొని ఉండు. మీరందరూ చూడండి, డ్రెస్సులు సామాన్లు అన్ని మేము అందరి కోసం తీసుకొచ్చాం. ఏంటి మీరనేది? అంటే మేమందరం కూడా ఈ డ్రెస్సులు వేసుకోవాలా? ఎందుకు వేసుకోకూడదు? వై నాట్ ఇంగ్లీష్ లో? చూడండి, ఇలాంటివి మాకు అసలు నచ్చవు. వెళ్ళండి, వెళ్ళి మీ డ్రెస్సులు మార్చుకోండి రండి. కౌసల్య, ఒక మాట చెప్పాలి అంటే వాళ్ళు చెప్పింది కూడా అంత తప్పేవి కాదు. పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి సంగీతం ఫంక్షన్ కూడా మన ఫంక్షన్ లాగే ఉంటుంది అని. మరి మనం ఎందుకని కొంచెం వెరైటీగా చేయకూడదు? అంటే డిఫరెంట్గా చేద్దాం. ఏమంటారు ఏమంటారు మీరందరూ? చిన్నాన్న గారు మంచి మాట చెప్పారు. అమ్మా, వాళ్ళు ఆల్రెడీ తయారై వచ్చారు కదా, మన కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసినారు. ఒప్పేసుకోండి. అమ్మా, వీళ్ళు నిజమైన భూతాలేం కాదు కదా. శుభం అశుభం ఆలోచించడానికి ఇదంతా సరదా కోసమే కదా. చూడమ్మా, గౌరీ వదిన కూడా భయపడట్లేదు. సరే బాబు, మీ అందరికీ ఏది నచ్చితే అది చేయండి. నేను మాత్రం ఈ వేషం వేసుకోను. వదిన గారు ఒప్పేసుకున్నారు. వదిన గారు ఒప్పేసుకున్నారు. వదిన గారు ఒప్పేసుకున్నారు. మీనాక్షి, ఈ రోజు నీకు విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు ఒకే ఒక కోరిక తీరలేదు. నేను భూతంలా తయారయ్యి అందరినీ భయపెట్టాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుందన్నమాట. ఇది నాకు సరిపోతుందా? ఓ, చాలా బాగా సరిపోతుందండి. ఫస్ట్ క్లాస్. వీళ్ళ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలియడానికి మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. అవును కార్తీక్, నేను దాని గురించి ఆలోచిస్తున్నా. రోమ్కి వెళ్తే రోమ్లా బతకాలంటారు. ఇప్పుడేం చేస్తారు? ద పార్టీ బిగిన్స్ నౌ. ఓ బామ్మగారు, చాలా బాగుంది. వెల్కమ్ వెల్కమ్ ఇంగ్లీష్ లో.
లవ్లీ, వీళ్ళ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలియజేయడానికి మనం త్వరగా తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరాలి లవ్లీ. అవును కార్తీక్, గుర్తొచ్చింది. వీళ్ళు అద్దంలో కనిపించరు. నీ ఫోన్ తీ. దాంతో వీళ్ళని గనక ఫోటో తీస్తే మనకు ప్రూఫ్ ఉంటుంది. గుడ్ ఐడియా. ఏమండి? కార్తీక్ రా. వావ్ అంకుల్, నిజం చెప్పాలంటే మీది చాలా గ్రేట్ ఐడియా. ఈ పార్టీ అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. కానీ మనకి గుర్తు ఇలాగే నిలిచిపోవాలంటే మనం ఒకసారి ఫోటో తీసుకుంటే మంచిది. మీకు మీ చెల్లెలు మీ వైఫ్ తో కలిపి తీస్తాను. అలాగే తీ కార్తిక. అయ్యో వద్దండి, ఫోటో ఎందుకు? ఈ విషయంలో ఫోటో అవసరం అంటారా? రండి. మావయ్య గారు! చిన్నాన్న గారు తప్పుకోండి. అరే వావ్, కౌశిక్ గారు మీరు చాలా బాగున్నారు. అరే చిన్నన్న గారు, మా అత్తయ్య గారు మీ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. భలే వాళ్ళే మీరు. దిస్ ఇస్ రియల్లీ గ్రేట్ ఐడియా అంకుల్. మీరు వీళ్ళిద్దరు కూడా కాస్ట్యూమ్స్ తెచ్చి మంచి పని చేశారు. నిజమే, ఇలాంటి డ్రెస్సులు వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. నేను వీళ్ళని జీవితంలో మర్చిపోలేను. ఇదిగో దొంగ మొహం దానా, నువ్వు వెళ్ళి అద్దంలో నీ మొహం ఒకసారి చూసుకోనిరా. నీకన్నా నేనే అందంగా ఉన్నాను. మా కోడలి కన్నా ఇక్కడ ఎవ్వరు అందంగా లేరు. అంకుల్ ఆంటీ, ఈ పార్టీలో అందరి మీద మీజంటే బాగుంది. ఒక్క ఫోటో తీసుకుంటాను అంకుల్, కాదనకూడదు. రండి, కమాన్ స్మైల్. వద్దు బాబు, కెమెరా చూస్తే నాకు ఎందుకో సిగ్గేస్తుంది. అరే అలాంటి కథలేం చెప్పకండి. స్మైల్. మిస్టేక్. ఇదిగోండి చిన్నాన్న గారు, నేను మీతోనే మాట్లాడేది, చెప్పేది వినండి. మీరు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏం చేశాను? మీరు తెచ్చిన వాటిలో మంచి మంచి డ్రెస్సులన్నీ మీరు తీసేసుకున్నారు, చిన్నమ్మ గారి ఫ్యామిలీకి ఇచ్చేశారు. మాకేమో చిరిగిపోయినవి, పాతవి, లూజ్ లూజ్ గా ఉండే డ్రెస్సులు ఇచ్చారు. నా కొమ్ములు కూడా విరిగిపోయి ఉన్నాయి, చూడండి. చూసావా అత్తయ్య? ఇదిగో చిన్నమ్మ గారు, మీ కొమ్ములు రెండు ఒకదాన్ని మించి ఇంకొకటి మెరుస్తున్నాయి. మీరేమైనా అనుకోండి, మీ కొమ్ములు మాత్రం నాకు బాగా నచ్చేసాయి. ఇవ్వండి, వద్దమ్మా. One time ఇవ్వండి. ఏంటి నన్నే ఎక్కిరిస్తున్నావా? నేను ఇవ్వనంటే ఇవ్వను. ఆర్తికి ఇవ్వనని చెప్తావా? ఎలా ఏంటి నువ్వు చేసేది? వదులు. ఆర్తి ఆగు, అతిథులతో ఇలాగేనా చేసేది? నా కొమ్ము విరిగిపోయింది, నీకు కనిపించట్లేదా? నేను వాటిని అతికిస్తాను, లేదా ఇంకోటి ఇస్తాను. సరే సరే పద. ఈ గొడవలు ఇక వదిలేయండి. ఆట పాట మొదలు పెడదామా? ఇక పాటలు పెట్టి మ్యూజిక్ స్టార్ట్ చేయండి బాబా. ఓకే, టైమ్ టు రాక్ అండ్ రోల్.
యా లవ్లీ, దట్స్ ఇట్. పద వెళ్ళి అందరికీ చూపిద్దాం. కార్తీక్ ఆగు, ఇప్పుడు అందరికి చెప్పడం మంచిది కాదనిపిస్తుంది. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. చాలా రిస్క్ తో కూడుకున్న పని. సరేనా, ఒక పని చేద్దాం, మనం సరైన సమయం కోసం వెయిట్ చేద్దాం. కరెక్ట్ టైం చూసుకొని అందరికి ఈ విషయం గురించి చెప్పేద్దాం. షూర్, యు ఆర్ రైట్ లవ్లీ. పద పద. ఇదిగో మీనాక్షి, నీకు ఒక విషయం చెప్పమంటావా? చెప్పండి. మిమ్మల్ని ఈ భూతం వేషంలో చూస్తుంటే చాలా ముద్దెచ్చేస్తున్నారు. కిట్టు గారు, మీరు కూడా చాలా ముద్దొస్తున్నారండి. బంగారం. అయితే ఓ ముద్దు పెట్టుకున్నా. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? లేదు లేదు, అది యాక్చువల్ గా నేను భయపడ్డాను. మా కిట్టు గారు కూడా కొంచెం భయపడ్డారు. ఆయనే సత్య గారు, నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు. ఈ భూతం డ్రెస్ లో మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అచ్చం భూతంలా కనిపిస్తున్నారు తెలుసా? భగవంతుడే కాపాడాడు. థ్యాంక్ గాడ్. నేను మీ పెళ్లి జరగనివ్వను. నాకొక్క భూతం కూడా సహాయం చేయడం లేదు ఈ పెళ్లి ఆపడానికి. అయినా ఈ సత్య ఎవరినైనా ఇన్వైట్ చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఈ పెళ్లిని ఆపడానికి నాకు సహాయం చేస్తారు. భూతాన్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. దగ్గరలో ఎవరైనా భూతాలుంటే ఇక్కడికొచ్చేయండి. వావ్, వెల్కమ్ టు ద పార్టీ. చూసారా ఇక్కడ మనలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు. గో ఎంజాయ్. పద, మనం కూడా వాళ్ళతో కలిసి పార్టీని ఎంజాయ్ చేద్దాం. పదండి. చూసారా ఇక్కడంతా కొత్త వాళ్ళు, న్యూ భూతాలున్నాయి. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరో మాకు తెలియదే. తెలుసుకోండి, వెళ్ళండి, వెళ్ళి పరిచయాలు పెంచుకోండి. వావ్, ఇక్కడంతా డిఫరెంట్ భూతాలున్నాయి. చాలా సరదాగా ఉంటుంది. ఇప్పటికి చాలా డైలాగులు చెప్పారు. వెళ్ళండి. పదో.